ఏపీలో కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 43 మంది వైద్యులను డిస్మిస్ చేసింది. విధుల పట్ల నిర్లక్ష్యం చేసినందుకు గాను వారిపై సంజాయిషీ నోటీసులు, అభియోగాలు నమోదు చేసినా స్పందించకపోవడంతో 43 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లను విధుల నుంచి శాశ్వతంగా తప్పించింది. అనధికారికంగా గైర్హాజరైన వైద్యులపై చర్యలు చేపట్టినట్లు ఏపీ మంత్రి సత్యకుమార్ తెలిపారు. గత నెలలో బోధనాసుపత్రిలో విధులకు రాని 51 మందిని తొలగించింది ప్రభుత్వం. మరో 34 మందిపై అభియోగాలు నమోదు చేసింది. విచారణ నేపథ్యంలో 34 మందిలో 15 మంది రాజీనామాలను ఆమోదించింది. వివరణ ఇచ్చిన మరో 19 మంది వైద్యులపై విచారణ నివేదిక తర్వాత చర్యలు తీసుకోనుంది. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్న జయరాజ్. బలరాం, ప్రభుత్వ వైద్యశాలలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి వైద్యులపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. అనధికారికంగా గైర్హాజరైనటువంటి 43 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లను డిస్మిస్ చేయాలని నిర్ణయం తీసుకుంది. గరిష్టంగా 4 ఏళ్లకు పైగా విధులకు రాని వైద్యులపైన కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే బోధనాసుపత్రుల్లో విధులకు దూరంగా ఉన్నటువంటి 51 మందిని వైద్యుల్ని ఇప్పటికే తొలగించింది. మొత్తం 118 మంది పర్మనెంట్ వైద్యులపైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. నోటీసులు, అభియోగాల తర్వాత మరొక 34 మంది వైద్యుల్ని రాజీనామాలకు ఆమోదం తెలబోతోంది. 15 మంది రాజీనామాలకు ఇప్పటికే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరొక 19 మంది వ్యవహారం పైన కూడా విచారణ జరుగుతా ఉంది. విధులకు హాజరు కాని వారిని ఉపేక్షించే పరిస్థితి లేదు అని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా స్పష్టంగా ప్రకటించారు. ప్రభుత్వ వైద్య సేవలకు ఆటంకం కలిగిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఆయన ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. 9 మంది వైద్యులు తిరిగి విధుల్లో చేరగా 19 మంది అభ్యర్థులను ప్రభుత్వం పరిశీలన ఉన్నాయి. మొత్తమే చూసి ఇది ఒక బిగ్ షాకింగ్. ఇది ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి వైద్యులు సక్రమంగా విధులకు హాజరు కాక వేరే ప్రైవేట్ ప్రాక్టీస్ చేయటం, మిగతా కార్యక్రమాల్లో పాల్గొన్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఫిర్యాదులు రావటం, ఆ తర్వాత విచారణ జరగటం, అనంతరం 51 మందిని విధుల నుంచి తొలగించడం అనేది వైద్య ఆరోగ్య శాఖలో పెను సంచలనంగా మారింది. రాబోయే రోజుల్లో ఆ ప్రభుత్వ వైద్యశాలలో ఉచితంగా వైద్యం చేసి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్లాలనేటటువంటి అంశం ఉంది. దీన్ని పక్కన పెట్టి ప్రైవేట్ ప్రాక్టీస్ చేయటం, మిగతా కార్యకలాపాల్లో పాల్గొంటున్నటువంటి వైద్యులపైన విచారణ చేసి 51 మంది వైద్యుల్ని ఉద్యోగాల నుంచి తొలగించింది. రాబోయే రోజుల్లో మిగతా వైద్యులకి ఇది ఒక హెచ్చరిక. నిర్దేశిత సమయంలో పేదలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ వైద్యశాలలకు వచ్చేవారు వారందరూ కూడా ప్రభుత్వం ఆదేశించిన విధంగా ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూ వారికి ఉచిత వైద్యాన్ని అందించాల్సిన వైద్యులు పూర్తిగా పక్కన పెట్టేసి వైద్యశాలకు దూరంగా ఉండి ప్రైవేట్ ప్రాక్టీస్ కొనసాగిస్తున్నటువంటి వారిపైన ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.